బీబీ ఉత్సవంలో ఈసారి చాలా మంది రాబోతున్నారు. బిగ్ బాస్ ఉత్సవం సీజన్ 7 కి సంబంధించి కంటెస్టెంట్స్ లో అందరూ వచ్చి సందడి చేస్తున్నారు. అమర్దీప్ ప్రశాంత్ మధ్య గొడవ తగ్గిందా? రతిక రోజు మరి ప్రశాంత్ కి సారీ చెప్పిందా? అలాగే బిగ్ బాస్ కి సంబంధించి మొత్తం హైలైట్ గా జరిగే ఈ బీబీ ఉత్సవంలో స్పెషల్ గా స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి ఆంటీ కూడా రావడంతో ఇది కాస్త మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగింది. కానీ ఇప్పుడు అమర్దీప్ కి బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్లో కాదు, ఇప్పుడు మరొక్కసారి అవమానం జరిగిందట. ఇంతకీ ఎవరి వల్ల అనంటే ఇంకెవరు, స్పై బ్యాచ్ ఉండనే ఉన్నారు కదా. సీరియల్ బ్యాచ్ ని అటాక్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా అమర్దీప్ మీద. సో బయట కూడా అమర్దీప్ ని బకరా చేశారు స్పై బ్యాచ్. మనోడి అమాయకత్వాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ టైం కలిసిన స్పై అలాగే స్పా బ్యాచ్ మధ్య ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చోటు చేసుకుంది. సో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 అన్నిటికీ కలిపి ఒక వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. శివాజీ ప్రశాంత్ యావర్ ఒక టీంగా, అమర్దీప్ ప్రియాంక శోభ మరొక టీంగా మరి పోటీ పడ్డారు. వీళ్ల మధ్య గట్టిగా మాటల యుద్ధం జరిగేది. షో అయిపోయిన తర్వాత కూడా గొడవలు వస్తున్నాయి. అమర్దీప్ మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. అలాగే కారద్దాలు పగలగొట్టారు. ఒక ఇంటర్వ్యూలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. శివాజీ పల్లవి ప్రశాంత్ టార్గెట్ గా అమర్దీప్ ఆరోపణలు చేయగా అమర్పై శివాజీ విమర్శలు కురిపించారు. ఈ గొడవల నేపథ్యంలోనే స్పై బ్యాచ్ కి సంబంధించి స్పా బ్యాచ్ కలవలేదు. మిగతా కంటెస్టెంట్స్ తో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అమర్, శోభ, ప్రియాంకలతో శివాజీ, పల్లవి ప్రశాంత్ కలవలేదు. అయితే బీబీ ఉత్సవం ఈవెంట్ కోసం కూడా మీరు ఒకటే వేదిక మీదకు చేరాల్సిందే మరి, కాబట్టే మీరు ఒక్కటైపోయారంటూ చెప్తున్నారట. శ్రీముఖి యాంకర్ గా స్టార్ మా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ తో మరి బీబీ ఉత్సవం ఏర్పాటు చేశారు. ఈ షోలో అమర్దీప్ ని మరోసారి బకరా చేసింది స్పై బ్యాచ్. అమర్దీప్ హౌస్ లో చిన్న లాజికల్ క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక తన అమాయకత్వాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో బీబీ ఉత్సవంలో కూడా అలాంటి సింపుల్ లాజికల్ క్వశ్చన్ అమర్దీప్ ని శ్రీముఖి అడిగిందట. ఒక చీర ఆడడానికి 30 నిమిషాలు పడితే 30 చీరలు ఆడడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది. ఆ ప్రశ్నకి అమర్దీప్ ముఖం మాడిపోయింది. శివాజీ అక్కడి నుంచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. హౌస్ లో అమర్ని బకరా చేసిన బిగ్ బాస్ బీబీ ఉత్సవంలో కూడా అదే పని చేశారు. దీంతో అమర్దీప్ అంటే అంత అలుసా అన్నట్టుగా కామెంట్లు వినిపిస్తోంది.